హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ధనుస్సు రాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందగిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం ఈరోజు ఏమాత్రం మంచిది కాదు. మీరు మాటను అదుపులో పెట్టుకున్నంత వరకు ఈరోజు ఎలాంటి ఇబ్బందులైతే గొడవలైతే ఉండదు. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మాతృ సంబంధ వ్యక్తుల నుండి మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఎక్కువగా ధనుస్సు రాశి వారికి ఈరోజు ఇతరుల వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను అంత త్వరగా నమ్మకుండా కాస్త జాగ్రత్త పడండి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోలేకపోతారు. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం వల్ల మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ధనుసు రాశి వారికి ప్రయాణాల వల్ల నష్టం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధువర్గంతో మాట పట్టింపులు కలుగుతాయి. రాబడికి మించి ఖర్చులు ఎదురవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఒత్తిడులు అధికమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. విద్యార్థులు కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది. మహిళలు కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు, హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.